ఈరోజు 6వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే గతంలో 2014-19 మధ్యకాలంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక వరదలాగా మనం ఆ రోజు కోట్లాది రూపాయలతో చేసుకోవడం జరిగింది. దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి ఆ 5 సంవత్సరాలు నియోజకవర్గంలో అనేక రకాల కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో భాగంగా ప్రధానంగా మధురవాడ ప్రాంతంలో ఉన్న వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే కొన్ని ఎలక్షన్ టయానికి కొద్దిగా అసంపూర్తిగా మిగిలిపోయింది. దాదాపు 70-80% కంప్లీట్ చేసుకుంటే బ్యాలెన్స్ 20% తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్లలో దాన్ని ఊసెత్తకుండా వాటిని నిరుపయోగంగా పడేస్తే మళ్ళీ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పర్యటనలకు వచ్చినప్పుడు వార్డుల్లో అవి చూసి అవి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ మా స్థానిక నాయకులు చెప్పిన మీదట ఆ రోజు కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే కొమ్మాదిలో అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం ఉందో దానికి ఒక 80 లక్షలు ఈరోజు పెట్టడం జరిగింది. ఆ 80 లక్షల రూపాయలతోటి ఆ కొమ్మాదిలో అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం పూర్తిగా దాని నిర్మాణం పూర్తవుతుంది. అది ప్రజలకి అందుబాటులోకి రాబోతా ఉంది. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఆలోచనకు ఒక మచ్చుతునక. దాదాపు అప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న భవనంలో ఒక 80 లక్షలు పెడితే ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఉపయోగం వస్తుందని తెలిసినా కూడా కావాలని వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఎప్పుడు ముందుంటుంది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఆ 5 ఏళ్ళు కాలం గడిపింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని నిర్మాణం పూర్తి చేయడం కోసం బాధ్యత తీసుకొని ఈరోజు దాన్ని కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ఇది ఒక ఫాస్ట్ డెవలపింగ్ ఏరియా. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను, మధురవాడ అంటే ఇది మరో గచ్చిబౌలి, హైదరాబాద్, కొండాపూరు, మాదాపూర్ ఎలా ఉంటుందో అలాంటి ప్రాంతం అని చెప్పి ఇక్కడ రెసిడెన్షియల్కి కానీ లేకపోతే కమర్షియల్కి కానీ లేకపోతే మిగతా ఐటీకి కానీ టూరిజం కానీ అన్ని కూడా ఇదొక హబ్గా తయారవుతున్న ప్రాంతం. ఇక్కడ పెద్ద ఎత్తున పీపుల్ కూడా మైగ్రేషన్ వస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా భీమిలి 3,70,000 మంది ఓటర్స్ ఉన్నారంటే అందులో ప్రధానంగా మీకు రూరల్ మండలాలు ఉన్న పద్మనాభం కానీ అనంతపురం కానీ భీమిలి కానీ పెద్ద పాపులేషన్ పెరిగింది లేదు. పెరుగుటం అంతా కూడా ఏదైతే అర్బన్ ప్రాంతంగా ఉన్న మధురవాడ ఉందో ఆ మధురవాడలో పెరిగింది. అంటే ఇంత ఫాస్ట్గా గ్రోయింగ్ సిటీకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రోడ్లు కానీ కాలువలు కానీ అవన్నీ కూడా వాటికి సఫిషియెంట్గా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు 6వ వార్డులో 3,25 లక్షల రూపాయలకి అనేక రోడ్లు అలాగే డ్రైనేజీలు మిగతా సంబంధించిన వర్కులని కూడా ఈరోజు ఇక్కడే దాదాపు 6 వర్కులకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఇది ఈరోజు ఈ వార్డులో జరుగుతున్న పని. మొన్నే 8వ వార్డులో చేసాం, అంతకుముందు 5వ వార్డులో చేసాం. దాదాపు 115 కోట్ల రూపాయలకి ఈ 7 నెలల్లోనే మనం ప్రతిపాదనలు పెట్టి శాంక్షన్ చేసుకొని అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటూ కూడా రెడీ అవుతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం అంటే ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాలు చేసుకుంటా ఉన్నాం. మొన్న ఏదైతే ఎలక్షన్లో 93,000 భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారో ఆ ప్రజల రుణం తెచ్చుకునే అవకాశం కూడా నాకు వచ్చింది. కాబట్టి ఎక్కడ ప్రజలు ఏది కోరితే అది, ఎక్కడ డెవలప్మెంట్ పనుల్లో కాంప్రమైజ్ కాకుండా అన్నీ డెవలప్ చేసి దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ చేయాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఎలక్షన్ల ముందు ఏదైతే మేము చెప్పామో ఆ చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాం. సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నామో అది ఆల్రెడీ ఇవ్వటం మొదలుపెట్టాం. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మన ఐటీకి సంబంధించి వైజాగ్లో టీసీఎస్ కానీ రాబోతున్న గూగుల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి. మరోపక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పాం. దానికి 15,500 కోట్ల రూపాయల ప్యాకేజీ గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చింది. ఉన్న రైల్వే జోన్ కూడా మొన్నే దానికి క్లియరెన్స్ అయ్యి దాని త్వరలోనే అది కూడా మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. మొన్నే గౌరవ ప్రధానమంత్రి చేతుల మీదుగా 2 లక్షల కోట్ల రూపాయలకి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇతర వర్క్లకు సంబంధించి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఇట్లాగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్న విషయం కూడా చేసుకుంటూ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ కూడా కనీసం ప్రజలు మొన్న ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. ఈ ప్రభుత్వం మాకు వద్దు అని జగన్మోహన్ రెడ్డిని 150 సీట్ల నుంచి 11 సీట్లకి అది పడిపోయేటట్టు చేసినా కూడా ఇప్పుడు కూడా ఏమాత్రం మార్పు లేకుండా ఒక పని చేసే ప్రభుత్వానికి అడుగడుగున అడ్డంకులు కల్పిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇలాగే కానీ వ్యవహరిస్తే మొన్న వచ్చిన 11 సీట్లు కూడా పోయి సింగిల్ సీటుగా మిగిలే పరిస్థితి వస్తుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కొక్కరే ఆ పార్టీల నుంచి బయటకు వెళ్తా ఉన్నారు. గతంలో మరి ఇక్కడ భీమిలి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు బయటికి. అలాగే మొన్న అంతా పోవటం ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా ఉండి ప్రతి దాంట్లో కూడా ఒక ఆయన కూడా దీనిగా ఉండి A2గా ఉండి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి గారు కూడా బయటకు వెళ్ళిపోవటం, రాజ్యసభ కూడా రాజీనామా చేయటం. అంతేకాదు ఆయన బయటకు వచ్చిన తర్వాత మన ఈ అరవిందో వ్యవహారంలో కానీ
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కానీ లేకపోతే ఎక్సైజ్ విషయంలో కానివ్వండి ఆయన మాట్లాడిన స్టేట్మెంట్ కూడా చూస్తూ ఉన్నాం. త్వరలోనే వైఎస్ఆర్ పార్టీకి ఇటువంటి వలసలు ఇంకా మరిన్ని పెద్ద ఎత్తున ఉండిపోతూ ఉన్నాయి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకి కావడం కూడా ఖాయం.